వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను స్థానిక ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి పురస్కరించుకొని ఛత్రపతి యువసేన అధ్యక్షులు కన్నాపురం కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో శివాజీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాదేవ్ చంద్రం, మాజీ కౌన్సిలర్ గజవాడ నాగరాజు, బీజేపీ నాయకులు శంకర్ గౌడ్, అవినాష్ రెడ్డి, ఛత్రపతి యువసేన సభ్యులు నవత్ మహేష్, దోమకొండ రాములు, దోమకొండ చిన్న శ్రీనివాస్, ఏనిశెట్టి అశోక్, బొందుగుల రాజు, సర్వేయర్ బాలు, చింతల శేఖర్, ఎస్కే అహ్మద్, ఎస్పోద్దీన్, శ్రీకాంత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. 95వ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలోని అన్ని పార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు అందరూ కలిసికట్టుగా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ దేశం కోసం స్వతంత్ర సమరయోధులతో పాటు ఛత్రపతి శివాజీ గారు కూడా తన వంతు ధైర్య సాహసాలతో వెన్నంటే ఉండి సైన్యం వెన్నుపోటు పొడిచిన ధైర్య సాహసాలతో ఈ దేశాన్ని రక్షించడానికి తన వంతు పాత్ర పోషించిండు. దాన్ని మహారాష్ట్ర ప్రజలు కానీ, కర్ణాటక ప్రజలు కానీ, యావత్ దేశ ప్రజలు ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు ప్రతి సంవత్సరం. అందులో భాగంగా 5 సంవత్సరాల క్రితం రామాయంపేట పట్టణంలో మన కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన పట్టణంలో అన్ని పార్టీల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, ప్రజలందరూ ఉన్నారు, అన్ని సంఘాల నాయకులు ఉన్నారు కాబట్టి, మనం బైపాస్ రాబోతుంది కాబట్టి ఆ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఇంకా మంచిగా పెద్దదాన్ని తయారు చేసి మీ అందరి సహకారంతో మనం ఒక చౌరస్తాలో ఏర్పాటు చేద్దామని. ఎందుకంటే రాబోయే తరాల విద్యార్థులకు అసలు గతంలో స్వతంత్ర సమరయోధులైన వాళ్ళ చరిత్ర తెలియకుండా పోతుంది కాబట్టి, ఈ రోజు పిల్లలకు మనం చూస్తున్నాం సోషల్ మీడియాను, సెల్ ఫోన్ పట్టుకునే వాళ్ళు చదువు విడిచిపెట్టి కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటి యువత మనం పంజాబ్ లో చూసినట్టయితే డ్రగ్స్ కి అలవాటైందో రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అదే పరిస్థితి రాబోతుంది కాబట్టి, మనం పెద్దలందరినీ గౌరవిస్తూ వాళ్ళ విగ్రహాలు ఇంకెవరి ఉన్న మహనీయుల విగ్రహాలన్నీ రామాయంపేట పట్టణంలో ఈ బైపాస్ నుంచి ఆ బైపాస్ వరకు మనం సెంట్రల్ లైటింగ్ తో రోడ్ వైడనింగ్ చేయబోతున్నాం కాబట్టి, దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఆచరణాత్మకమైన ప్రతి నాయకుంది నివాళులు అర్పిస్తూ వాళ్ళందరి విగ్రహాలు ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా మనం చౌరాస్తాలో ఏర్పాటు మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ, రాబోయే మన ముఖ్యంగా రామాయంపేట పట్టణంలో యువత కూడా కొంతమంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజలకు ఉంది. ఎందుకంటే ఆ కుటుంబం ఒకటి నష్టపోయి విచ్చలవిడిగా బండ్లు నడుపుతూ యాక్సిడెంట్లకు కారణమవుతారు పట్టణంలో. వాళ్ళందరినీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మీరు అందరూ సహకరించి, పోలీస్ శాఖ సహకరించి ప్రజలందరూ మనము సుఖశాంతితో ఉండాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. శివాజీ జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో 5 సంవత్సరాల కింద స్థాపించబడ్డ శివాజీ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఈ శివాజీ అనేది యూత్కి ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజంలో చెడుదారులు లేకుండా శివాజీ ఆశయాలతో పాటు శివాజీ మార్గంలో నడవాలని యువతకు పిలుపునిస్తున్నాం. జై శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, జై భవానీ వీర శివాజీ, ఓకే.